మీ పార్టీకి దండం, మీకు దండం. ఎవరిని ఎప్పుడు తక్కువ అంచనా వేయలేం, ఎవరిని తగ్గించి మనం మాట్లాడలేం. ఎందుకంటే ఎవరిలో ఏ టాలెంట్ ఉందో అవకాశం వస్తేనే కదా తెలిసేది. హలో నమస్తే, దిస్ ఇస్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఎమ్మెల్సీలతో తెలంగాణలో రానున్న రోజులలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి బీజేపీ పార్టీ అందరూ ఊహించినట్టుగా కాకుండా ఎవ్వరు ఊహించని విధంగా తెరపైకి కొత్త అధ్యక్షుని పేరునైతే ఖరారు చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఎన్టీ రామచంద్రరావు గారిని బీజేపీ కొత్త అధ్యక్షునిగా తెలంగాణలో ప్రకటించబోతున్నట్టుగా అసలు ఫిక్స్ అయిపోయినట్టుగా చెప్తున్నారు. ఒక వైపు ఏమో కేటీఆర్, కేసీఆర్, మరొక వైపు ఏమో రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులు, బలమైన మాస్ లీడర్లు ఒకవైపు వాళ్ళ పార్టీల అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తుంటే, మరొక వైపు అందరూ ఈటెల రాజేందర్, లేదంటే బండి సంజయ్, లేదంటే ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు ఇలాంటి వాళ్ళు బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైతారని చెప్పేసి చాలా రోజులు పెద్ద చర్చ జరుగుతుంది. ముఖ్యంగా బండి సంజయ్, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా బీజేపీ అధ్యక్షుడు అవుతారని చెప్పి అందరూ భావించారు. అందరూ భావిస్తున్నట్టుగానే అనుకున్న సమయంలో బీజేపీ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ విడుదల చేశారు. కానీ అనుకోకుండా తెర మీదకైతే రామచంద్రరావు గారి పేరు అయితే బలంగా వినపడుతుంది. ఆయన గతంలో ఎమ్మెల్సీగా చేసిండు, ఎంపీగా కంటెస్ట్ చేసిండు. చాలా రోజుల నుంచి సుదీర్ఘంగా బీజేపీలో ఆయన కీలక నేతగా ఉన్నాడు. కాబట్టి ఆయనకు ఏ విధంగా వచ్చిన బీజేపీ మొదటి నుంచి అనుభవం ఉన్న వ్యక్తి, అందరితో సౌమ్యంగా ఉంటాడు, అందరినీ కలుపుకుపోతాడు అని చెప్పేసి ఒక మంచి పేరు అయితే ఉంది. కానీ బీజేపీ కార్యకర్తలు కానీ తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అంటే, చాలా మంది చెప్తున్న ఒకే ఒక మాట, బండి సంజయ్ లాంటి వ్యక్తులు, లేదంటే ఈటల రాజేంద్ర లాంటి వ్యక్తులు ఉండాలి. ఎందుకంటే అవతల వైపు రేవంత్ రెడ్డి గారు ఎంత ఘాటుగా స్పందిస్తున్నాడో, సీఎం అయిన తర్వాత కూడా తన పందాను మార్చుకోకుండా అదే విధంగా అనుసరిస్తున్న విధానం ఏందని అందరికీ స్పష్టంగా కనబడుతుంది. కానీ మరొక వైపు పార్టీకో దండం అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ పార్టీకి అయితే రాజీనామా చేసిండు. బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తుంటే నన్ను అడ్డుకుంటుర్రు అని చెప్పేసి మీడియా ముఖంగా రాజాసింగ్ గారు అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. కేసీఆర్ కానీ కేటీఆర్ లాంటి వాళ్ళు ఏ విధంగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు, రాజకీయాల్లో ఎలా ఉండాలి, ముఖ్యంగా తెలంగాణ పాలిటిక్స్ అంటే దూకుడుగా వ్యవహరించే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ప్రజల్లో వాళ్ళ పేరే బలంగా వినపడుతుంది. అందుకే ఆ రోజున బండి సంజయ్ గారు ఎలక్షన్స్ ముందు తన యొక్క పేరుతోటి హడలెత్తించినని చెప్పొచ్చు. ఎందుకంటే ఎలక్షన్ ముందు బండి సంజయ్ ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మనందరికీ తెలుసు. ఆ బండి సంజయ్ తర్వాత కిషన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది, మనందరికీ తెలుసు. తర్వాత జరిగిన పరిణామాలు అందరూ మనందరికీ తెలిసినవే. ఒక విధంగా చెప్పాలంటే బీఆర్ఎస్ను, అదేవిధంగా కాంగ్రెస్ను ఢీ కొట్టాలంటే బండి సంజయ్, ఈటల రాజేందర్ లాంటి ఒక నికాసైన బలమైన వాయిస్ని వినిపించే మాస్ లీడర్ కావాలని అందరూ అనుకున్నారు. కానీ తెర మీదకి రామచంద్రరావు గారు వచ్చారు. రామచంద్రరావు గారు అయితే అందరినీ కలుపుకుపోయే వ్యక్తి. ఎవరిని ఎప్పుడు తక్కువ అంచనా వేయలేం, ఎవరిని తగ్గించి మనం మాట్లాడలేం. ఎందుకంటే ఎవరిలో ఏ టాలెంట్ ఉందో అవకాశం వస్తేనే కదా తెలిసేది. అవకాశం రాకుండా ఎవరి టాలెంట్ ఏందని తెలియదు. ఒకసారి అవకాశం వచ్చింది కాబట్టి బండి సంజయ్ ఎంత పవర్ఫుల్ అర్థమైంది. అంతకుముందుకు ఈటల రాజేందర్కి అవకాశాలు వచ్చినాయి కాబట్టి ఆయన ఏంటో నిరూపించుకోగలిగిండు. సో రామచంద్రరావు గారికి కూడా ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఆయన పనితీరు ఎట్లుంటుంది అనేది రాను రోజుల్లో అర్థమైపోతుంది. ఇంకొక విధంగా చెప్పాలంటే బీసీని ముఖ్యమంత్రి చేస్తామనే నినాదంతో గత ఎన్నికల్లో బీజేపీ అడిగేసింది. అదేవిధంగా ఈ ఎన్నికల్లో కూడా బీసీ యొక్క ముఖ్యమంత్రి నినాదంతో వెళ్తారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అధ్యక్షుడు అనేవాడు బీసీ కాకుండా ఉంటే బీసీ ముఖ్యమంత్రి ప్రపోజల్ ముందు పెట్టి ముందుకెళ్లే ఆస్కారం బీజేపీకి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కోణంలో కూడా ఆలోచించాలి. ఎందుకంటే బీజేపీ అధ్యక్షుడిని వేరే వర్గం వాళ్ళని పెట్టేసి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీలను ప్రకటించవచ్చు, బీసీలనే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి వాళ్ళు గతంలో చెప్పారు. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నారు. కాబట్టి మనం బీసీకి సంబంధించిన కృష్ణయ్య కూడా రాజ్యసభ సీట్ ఇచ్చారు, మన అందరికీ తెలిసిందే. రాజ్యసభ ఎంపీగా ఆయనను రాజ్యసభ పంపించారు. కాబట్టి బీసీ నినాదం మీద వెళ్ళబోతున్నారు. కాకపోతే ప్రజలందరూ ఏమనుకుంటే దూకుడుగా వ్యవహరించాలి, రేవంత్ రెడ్డి లాగా, కేటీఆర్ లాగా, ఈ విధంగా బలంగా కేసీఆర్ లాగా పదునైన మాటలతోటి బలంగా ముందుకెళ్ళాలి. గతంలో బండి సంజయ్ అనే వ్యక్తి బీజేపీని గల్లీ దాకా తీసుకెళ్ళండి. ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ నుంచి గల్లీకి కూడా పల్లెటూరులో ఉన్న ప్రతి గల్లీకి బండి సంజయ్ అంటే తెలియని వాళ్ళు లేరు. బండి అని చెప్పేసి ప్రతి ఒక్కరు గుర్తుపట్టే స్థాయికి పార్టీని కూడా ఆ రకంగా తీసుకెళ్ళిండు.
అలాంటి ముద్ర వేసే వ్యక్తుల్ని ఇటు బీజేపీని అభిమానించే వాళ్ళు, బీజేపీ కార్యకర్తలు, న్యూట్రల్గా ఉండేవాళ్ళు, ప్రజలు ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. దానికి మొన్ననే చూసినాం 8 మంది ఎంపీలను కూడా గెలుచుకున్నారు, 8 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది పార్టీ. కాబట్టి రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావాలంటే పవర్ఫుల్ మాస్ లీడర్ ఉండాలని ప్రజలు కోరుకోరు. కార్యకర్తలు కూడా కొంచెం డల్ అయినట్టుగానే ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక్కసారి అవకాశం వచ్చింది కాబట్టి సి రామచంద్రరావు గారు కూడా ఏ విధంగా తన యొక్క ముద్ర వేస్తారు, బీజేపీ అధ్యక్షునిగా సి రామచంద్రరావు గారిని నియమించడం పట్ల, అదేవిధంగా ఈటల రాజేందర్, బండి సంజయ్ గారిని పక్కన పెట్టడం పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్.